హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే అంత బాగున్నానని చెప్పలేను, అంత బాగాలేనని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు మహేష్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నాకైతే అసలు అర్థమే కాలేదు. మొన్న వీడియోలో కూడా చెప్పినాను నేను ఇట్లా చేయొద్దు అని, మళ్ళీ అదే తప్పు అయితే చేస్తూ ఉన్నాడు. నా దగ్గర ఈ ప్రూఫ్ కూడా ఉన్నది, ఎందుకైతే ఈ తప్పు చేసినాడు అనేది కూడా ప్రూఫ్ కూడా ఉన్నది. మీకు చూపిస్తాను నేను. మహేష్ ఇట్లయితే ఎందుకు చేస్తున్నాడు అనేది నేను కళ్ళలో కూడా ఊహించలేను. ఎందుకంటే నాకు ఏది చెప్పినా చెప్పే చేస్తాడు, ఏది చేసినా కూడా నాకు ఆ నమ్మకం ఉన్నది. కానీ ఇది ఇట్లా ఎందుకు జరుగుతుందో, ఎందుకు ఇట్లా అట్లా మెసేజ్ వచ్చినాయో నాకైతే అసలు తెలీదు. ఇప్పుడైతే మహేష్ అయితే వచ్చినాడు, కాలు చేతులు కడుక్కుంటున్నాడు. సరే, ఇప్పుడైతే నా దగ్గర అయితే ప్రూఫ్ ఉంది. నా తప్పు లేనప్పుడు నేను భయపడను. మహేష్ తప్పు ఉన్నది, కానీ ఏం చెప్తాడో తను రియాక్షన్ ఏం లేదు. తను ఏం మాట్లాడారో చూద్దాం. దాన్ని చెప్పి చూపిస్తాను లైవ్లోనే. తర్వాత ఏం సమాధానం ఇస్తాడో మీరే చూడండి. మహేష్ అయితే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చాడు. వాళ్ళు ఉందూరులే పాటల మీద భలే వచ్చారు. తెలుగు పాటల మీద సరే పొద్దు నుంచి కష్టపడి సాయంకాలానికి వచ్చి ఇటు కొద్దిగా ఫ్రీగా అలా ఇలా ఉందా అనుకుంటే మాట్లాడుతూ చేస్తాను. సరేలే, ఉండు తట్టుకో, ఏదో ఒకటి చేర్చలే. ఫ్యాన్ ఇంకోటి స్పీడ్గా పెట్టుకో. చేసినాలే, నేను కూడా తినలే ఇంతవరకు. తిందాం. నువ్వు కూర్చో అంటే నాకు తెలియదు, నువ్వు కూర్చో. నీతో మాట్లాడాలా నాకైతే మనసులో ఉండట్లే. నాకైతే కక్కుతా, కొద్దిసేపు కూర్చో. అడి వీడియో పెట్టి కక్కుతా. నిన్ను చూసావంటే భలే కోపం వేస్తుంది నాకు. నేను కానీ నీ మాత చేర్చిందే, నేను కానీ చూపించా అనుకో ఎవరైనా అన్నీ తెలిసిపోతుంది. ఏ ఒకటి తెచ్చినాలే, లడ్డు మిఠాయి తిందు కూర్చో. పెట్టాడు వీడియో పెట్ట. నువ్వేం పెట్టేది నా చేత వచ్చి కూర్చోవంటే కూర్చున్నా. జాంగ్రీ మిఠాయి తిందు, ఉండు పట్టుకో కొంచెంసేపు. తిందు ఉండు. చూసేదా అంత కోపం వేస్తుంది నాకు. నేనేం చేశాను చదవా? నేనే కొట్టాలి. అప్పటికే నీకు నాకేసి కూడా తీరుతుంది. నేనేం దాచుకోదబ్బా. నేను నీ మాదిరి అంతా నేనేం దాచుకోను. నేనేదో నా మొహాన్ని చెప్పేస్తా. ఏంది ఇంకా చెప్పేది ఏమన్నా? నువ్వే రా వచ్చి కూర్చో, నువ్వు అది కానీ ఇది కానీ ఆవు అంటే ఏం దాచుకోవాలబ్బా. ఏదన్నా దాచుకుంటానేమో కానీ నాకైతే లేదు. ఏదన్నా దాచుకునేదో నీకు చెప్పేస్తాను నేను. పలాంది కానీ ప్రసన్న అట్టా అని చెప్తా. అవును, వాళ్ళు కూడా చూస్తాను. నేను ప్రతి ఒక్క వీడియో ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలా చేయాలి, ఏదన్నా చెప్పాలని ఎక్కడ మా వైపుకి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను చేస్తుంది. ఏమి ఎంత ఆలోచించినాదో నా గురించి నాకైతే అర్థం కాల. నువ్వు అన్ని మాట ప్రకారం చెప్పు అట్టయితే. నేను కూడా చూపించా. సరే చూపి. నేను చెప్పిన పెద్ద గిఫ్ట్ అయినా ఉండు, లాస్ట్ లో నీకు బాగుంటది. యాడ్ పోవాలనుకోండి నువ్వు. పొద్దున్న షాపు పోతా మళ్ళీ వచ్చా యాడిగానే అడిగి పోతాను. సో క్యాష్ నేను యాడిగానే అడిగిపోతాను. పొద్దున్న లేచి రెడీ చేసి షాపు పోయి వస్తాను మళ్ళీ అంతే. యాడిగానే అక్కడికి నేను చెప్పేది షాప్ కి ఇంటికి కాదు, ఎక్కడికైనా. అంటే ఈ 5,000 పోయి టూర్ కొట్టేసి వచ్చు అంతే కదా. పోతా కాబట్టి అడుగులు పెడతా అత్తలూరు కాడ నేను పోయేసి వస్తున్నాను జరగాలనుకుంటే. ఇది మనసులో ఉండే బుద్ధి. అవును, ఇంకేం చేయాలా? ఎక్కడికన్నా పోవాలంటే మమ్మల్ని ఇంటికి వదిలిపెట్టేసి పోతాడంట. మరి మీ డాడీ కన్నా నేను పిలుచుకోమారా కదా. బండి తీసుకుపోతాడు. సరే ఉండు, ఫోన్ చేయాలా నీకు? మర్చిపోయినా మొన్న విషయం ఏమైంది అంటే కోవిడ్ కి వాళ్ళు ఫోన్ చేసినారు కదా. మళ్ళీ చెప్తాలే. వాళ్ళు ఫోన్ చేయాలి. మామూలు మాట్లాడినా
ఏం మహేష్ అనుకున్నావు, ఏం నీ వైపు ఏమన్నా అనిందా చెప్పినా లేదు ఒక చెప్తానంటే సరేలే మహేష్ అన్నాడు అంతే. మళ్ళీ నేను వద్దాను మాకొద్దాడు ఎదవా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తున్నాను. ఎవరు నేను నువ్వే నీ చెప్తాను ఫస్ట్ ఎటకారం చెప్తున్నావు, ఎటకారం మాట్లాడిన ఇక్కడ మీకు చూపించా అందరూ చూపిస్తాను. ఏంది మహేష్ గణకారం చేశాడు రాంటి మీరు కూడా చూద్దాం అని. ఏంది మెసేజ్? నేను ఇప్పుడు పెట్టిన వాళ్ళు పెట్టింది నేనంటే చదువా నీకే నీ చేత రాదా? నేను చదివి నిన్ను అడుగుతున్నా, నాకు రాకుండా ఉంటే నేను ఇదేంద్ర ఇది ఏంది అనుకుని గమ్మునుండనా? నేను చదివే కదా, నేను ఇంత సీరియస్ గా నిన్ను అడుగుతుంది. చదువు నువ్వు చదువు. Hi Mahesh, how are you? Today I will send visa. You will take visa then call me. Okay Mahesh. ఏంది ఎప్పుడు పంపించినాడని ఎప్పుడు మెసేజ్ చేశాడా? లేదు నైట్ 9:37కి అంటే ఆడ నమాజ్ టయానికి అంటే పోయి ఇచ్చిన తర్వాత మళ్ళీ పెట్టింటాడు. 9:30 అంటే 7 అంతే 7 నమాజ్ పోయి. నువ్వు ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడినావు ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పా? లేదా నేను మామూలుగానే చెప్పిన, నాకు ఇది నాకు తెలీదు పంపించినాడా లేదని. ఇప్పుడు మెసేజ్ నేను చదివిందా నేనైతే చూడలే. నేను అప్పుడు ఈ ఫోన్ నీకు అడిగిందే, ఆ ఫోన్ నేను ఎత్తుకోబోతున్నా. నువ్వన్నీ కథలు చెప్పొద్దు. నువ్వు నేను వస్తాను అని చెప్పినావా లేదా ఆయనకి అని చెప్పు. నేను చెప్తానే మా భార్యని అడిగి అని చెప్పిన అంతే. సరే చెప్పినా కదా ఏమని, నీకు మనసులో పోవాలంటే పో, చెప్పంతే నీ ఇష్టం అదే. నన్ను ఎందుకు అడిగేది? పోవాలనిపించినా వద్దనిపించిన పోవాలి నేను పోవాలా వద్దా నేను చెప్పను, నీ ఇష్టం. నీకు ఎప్పుడు సరేలే నీ పాస్పోర్ట్ రెడీ చేపించేసి తర్వాత నేను మళ్ళీ నేను ఎందుకు వస్తా? నేను రాను. ఆడకండి ఆడి శాలరీ ఆడికి సరిపోతాను చూస్తున్నాగా. దానికి ఈఎంఐలు కంట ఆడికి 7 గంటలు పవన్ నాకు నచ్చదు, నేను రాను. ఒకవేళ వచ్చే సిచ్యువేషన్ ఉంటే మనం పోతానే నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నాకు మనసులో లేదు, నాకు పోవాలి. ఎప్పుడు పోతావా? నెక్స్ట్ ఇయర్ వచ్చా? ఇవన్నీ కథలు నా దగ్గర పడొద్దు. నాకు మన కోపం వచ్చింది అనుకో, నేనేం మాట్లాడతా నాకే ముందుగా నా కాళ్ళు చాలా జలుబు చేసేది, నాకు అంతా తలెక్కుతుంది. నాకు తెలుసు కదా నువ్వు ఎప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ఉండవు, నువ్వు ఇదంతా పోవాలి అందుకే నువ్వు ఊరేగుతుంది కదా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నీ కల్లారా మెసేజ్ చూసి కూడా మళ్ళా నువ్వు నీదేం తప్పు లేనట్టు మాట్లాడొద్దు సరేనా? నేనేమైనా మెసేజ్ చేశానా? సరే 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 నేను చెప్పేది ఒక మాట విను. నేను వస్తాను అంటే నువ్వు తీసుకుపోతావు కదా? నువ్వు నేను చెప్పేది నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు నా దగ్గర. నేను వస్తానంటే నువ్వు తీసుకుపోతావు. నువ్వు ఆయన చెప్పండి నీకెందుకు ఈజీ అనిపిస్తాడు ఆయన? నేను వస్తానని చెప్పండి. ఇప్పుడు ఆయన మెసేజ్ ఎందుకు పెట్టినాడు? నువ్వు వస్తానంటేనే కదా ఆయన పెట్టింది, లేకపోతే ఆయన ఎందుకు పెడతాడు? నువ్వు మెసేజ్ చూపి ఫస్ట్, ఇటు ఫోన్ ఇట్టి నువ్వు చేసిన కనుకారం చూపి. నువ్వు ఏం తెలియని అమాయకులాగా చూడొద్దు సరేనా? నా దిక్క ఇద్దో చూడండి, మీరే చూడండి. చూడు మళ్ళీ ఏం తెలియని అమాయకులాగా ఉంటాడు చూడు. నాకు ఇందుకే నువ్వు కోపం వచ్చేది. కమ్మునుండి ఇట్టి చూడండి, ఇదే మీరే చదవండి. హాయ్ మహేష్, హౌ ఆర్ యూ? టుడే ఐ విల్ సెండ్ ఈజా, ఓకే? యూ విల్ టేక్ ఈజా దెన్ కాల్ యూ, ఓకే మహేష్ అంట. చెప్పు ఇప్పుడు ఏమంటావు మెసేజ్ చూసిన తర్వాత? అనేది ఏమన్నది ఇప్పుడు ఎట్టయితే ఒక 5-6 రోజుల కల్లా వీసా వచ్చాది. ఇంకా ఇప్పుడు ఎడ చేయాలని చెప్పు, నువ్వు చెప్పు. ఎవరు పంపించడి ఇప్పుడు ఎడ చేయాలని? ఏంది ఎట్లా చేసేది అంటే నువ్వు పోవాలని పక్కా ప్లాన్లో ఉండవు, నాకు తెలుసు, నాకు అర్థం అవుతుంది నువ్వు చెప్పేది. నువ్వు పోవాలి అని నువ్వు చెప్తే కూడా పంపించినాడని నాకు తెలుసు. నువ్వు ఫోన్ మాట్లాడినావు, మాట్లాడి ఏం మాట్లాడి నేను చెప్పిన 70 మాటలు నువ్వు నన్ను అడగొద్దు, నన్ను విసిగి కాదు నేను చెప్తారా. ఇంకా వద్దు మహి, ఇంత జరిగిన తర్వాత నీ ఇష్ట ప్రకారం నువ్వు పో, నా ఇష్ట ప్రకారం నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా.
ఇప్పుడు ఏంది వీసా వచ్చి రాకతలకి చేయలే నువ్వు ఎందుకు ఇంత మాటలు మాట్లాడు నాకు అర్థం కాలేదా నువ్వు పోతా అటైతే పోతా నువ్వు పోవాలని పక్కా ప్లాన్తో ఈజీ అన్ని తెప్పించుకున్నప్పుడు నేను ఎందుకు బాను అది చెప్పు నీకు నచ్చుకున్నాడు ఎనికైనా పంపించాలి గమ్మున అంతే నాకు నచ్చేది కాదు నీకు నచ్చి తెప్పించుకున్నప్పుడు తలకాయ నొప్పి మాకు కూడా వచ్చే ఉండదు పెద్ద నువ్వు సీరియస్ అయితే ఏమి మాకేమి నీకేమిలే ఫస్ట్ అది కదా నీకేమే ఊరికే చెప్తానే ఉంటా నీకు ఇష్టమైతే నువ్వు తెచ్చుకొని తింటా ఉంటే నేను వద్దంటే నువ్వు పడేస్తావా పడేవు కదా ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆయన ఫోన్ చేసి తెప్పించుకునే వీసా నేను వద్దంటే నువ్వు ఎందుకు పోకుండా ఉంటావు నువ్వు పోతావు అవసరం లేదు పక్కా జరిగే పోతాలే ఒక 2 రోజులు అట్టుకోపోతా నేను చెప్పిన మాట అన్నప్పుడు నీ దగ్గర నేను ఎందుకుంటా